హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో వీడియోస్ పెట్టక దాదాపు 1 వీక్ అయితే అయిపోతుంది. మేము కొంచెం పని ఉండి మా ఓన్ విలేజ్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి వచ్చేసరికి ఈ రోజు అయితే అయిపోయింది. ఊరికెళ్ళి 1 వీక్ ఉండేసరికి ఇల్లంతా కొంచెం బాగాలేదనమాట. అది చూడగానే ఫస్ట్ నాకైతే నీరసం వచ్చేసింది. ఊరికి వెళ్లే ముందు రోజే ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకొచ్చారు మా వారు. ఇక ఆ రోజు అయితే టీ ఏం పెట్టుకోలేదు. 1/2 లీటర్ పాలు అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టి వెళ్ళిపోయాను. ఇప్పుడు కాఫీ పెట్టుకుందామని కాగబెడుతూ పాలైతే ఇరిగిపోయాయి. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. కలాకానీ చేద్దాం అనుకున్నాను. అది కొంచెం ప్రాసెస్ కదా, మళ్ళీ నాకు పనులు ఉన్నాయనేసి నేనైతే కలాకానీ చేయకుండా ఈరోజు పన్నీర్ అయితే చేశాను. నిజానికి నాకు ఒకప్పుడు పన్నీర్ అంటే ఏంటో కూడా తెలీదు. యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను. అండ్ రెసిపీస్ కూడా చాలానే చూశాను పన్నీర్ గురించి. పన్నీరు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అంటే నేను కొంచెం క్వాంటిటీతోనే చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్లో ఎక్కువ క్వాంటిటీతో కూడా చేసుకోవచ్చు. బయట కొనే పని లేకుండా పన్నీర్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఒకవేళ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా వారు తింటారేమోనని బియ్యం కొంచెం ఎక్కువ పోసాను. మా వారు తినలేదు అండ్ బాక్స్ కూడా తీసుకెళ్ళలేదు ఈరోజు. పాలు ఇలా విరిగిపోయిన తర్వాత, ఒకవేళ పాలు విరగకుండా మామూలుగా ఉంటేనేమో నిమ్మకాయ రసం వేస్తే ఆటోమేటిక్గా విరిగిపోతాయి. పాలు విరిగిపోయిన తర్వాత ఇలాంటి క్లాత్ ఏదన్నా తీసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ విరిగిపోయిన పాల ముద్దని మనకి నచ్చిన షేప్లో అయితే ఇలా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, అలా అని మరీ మందంగా కూడా చేసుకోకూడదు. కొంచెం మీడియంలో అయితే ఇలా చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్లో అయితే ఇలా చేసుకోవాలి. నా దగ్గర వైట్ క్లాత్ లేదు, అందుకే ఇందులో చేశాను. ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన ఏదన్నా బరువును పెట్టాలి. నేను ఇక్కడ చిన్న రాయిని పెట్టాను. ఇలా బరువు పెట్టి ఒక 15 to 20 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. నేను ఇక్కడ ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఫింగర్ పెట్టి ప్రెస్ చేసినప్పుడు గట్టిగా ఉండాలి, అంటే వాటర్ ఏమీ లేకుండా ఉండాలి. ఇప్పుడు నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, పన్నీర్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. సేమ్ మనకి షాప్లో కొన్నట్టుగానే ఉంది. ఎంత ఈజీనో కదా పన్నీర్ రెడీ చేసుకోవటం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయటం మర్చిపోకండి.
నేనైతే ఇంత చక్కగా వస్తాయని అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. పన్నీర్ ముక్కలు సేమ్ షాప్లో కొన్నట్టే ఉన్నాయి. నాకైతే 1/2 లీటర్ పాలకి ఈ ముక్కలే వచ్చాయి. అంటే విరిగిపోయిన తర్వాత లిక్విడ్ అంతా పోవాలి కదా. ఈ పన్నీర్తో ఏదన్నా రెసిపీ చేస్తే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈ మిగిలిపోయిన చిన్న చిన్న పీసెస్ నేనే తిన్నాను. టేస్ట్ అయితే బాగుంది నిజంగా. ఇలా పన్నీర్ కాకుండా కలాకానీ కాకుండా సింపుల్గా అయిపోవాలంటే ఇంకోటి ఏంటంటే, ఇలా విరిగిపోయిన తర్వాత వాటర్ అంతా వడగట్టుకున్న తర్వాత షుగర్ వేసుకొని కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పన్నీర్ పీసెస్ని ఏదైనా బాక్స్లో పెట్టేసి మూత క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మా వారు ముందుగానే పాలు ఉన్నాయో లేదో అని ఒక పాల ప్యాకెట్, ఒక పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చిచ్చి అయితే వెళ్ళారు. ఇక ఆ పాలు ఇరిగిపోయాయని వాటితోటైతే పన్నీర్ చేశాను కదా. ఇప్పుడు ఈ పాలతోటైతే కొంచెం కాఫీ పెట్టుకుని అయితే తాగాను. నాకు ఒక్కదానికి ఎలా కాఫీ పెట్టుకుంటానో ఈ వీడియోలో అయితే చూసేయండి. నాకు ఒక్కదానికే కాబట్టి ఒక చిన్న గ్లాస్ ముందుగా పాలైతే పోసుకుంటాను. అలాగే ఇందులో కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటాను. ఈ పాలు కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం అయితే అల్లం వేస్తాను. డైలీ అల్లమే కాదు, ఒక్కోసారి ఇలాచీ కూడా వేస్తాను సేమ్ ప్రాసెస్లో. ఇలా అల్లం కూడా వేసిన తర్వాత ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత షుగర్ అయితే వేస్తాను. షుగర్ వేసిన తర్వాత ఒక 2 పొంగులు వచ్చేదాకా కాగబెట్టిన తర్వాత గ్లాస్ తీసుకొని అందులోకి కాఫీ పౌడర్ని అయితే వేసుకుంటాను. కాఫీ పౌడర్ వేసిన తర్వాత ఇక మనం కాచి పక్కన పెట్టుకున్నటువంటి పాలను కూడా యాడ్ చేసుకుంటాను. అంతేనండి, నేను పెట్టే కాఫీ అయితే ఇంతే, సింపుల్గానే పెట్టుకుంటాను, పెద్ద హడావుడి ఏం లేకుండా. టీ కాఫీ తాగకూడదని అనుకుంటూనే ఉంటాను, కానీ తాగకుండా అస్సలు ఉండలేను. చూసారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది నా వీడియోస్ని. మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు మా బాబుని అక్కడే వదిలిపెట్టి వచ్చాము, తీసుకురాలేదు. డైలీ నా చుట్టూనే తిరిగేవాడు. ఇప్పుడు సడన్గా లేకపోయేసరికి కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. అదే ఉన్నాడంటే అసలు వీడియో తీయటానికి కూడా ఛాన్స్ ఇవ్వడు, తిరుగుతూనే ఉంటాడు నా చుట్టూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.